మనం ఆన్లైన్లో చూసే యాడ్స్ వెనుక ఎంత పెద్ద సైన్స్ ఉందో తెలుసా? గూగుల్ యాడ్స్ అంటే చాలామంది అనుకున్నట్లు కేవలం యాడ్స్ చూపించే ప్లాట్ఫామ్ కాదు. అదొక చాలా తెలివైన, కాంప్లెక్స్ సిస్టమ్. ఈరోజు మనం ఆ సిస్టమ్ వెనుకున్న సైన్స్ను అర్థం చేసుకుందాం. చాలామంది అనుకుంటారు గూగుల్ యాడ్స్ అంటే ఏముంది, సెర్చ్ చేస్తే వచ్చే యాడ్స్ అంతే కదా అని. కానీ అసలు కథ అది కాదు. దానికంటే చాలా లోతైనది, ఇంకా చెప్పాలంటే చాలా ఆసక్తికరమైనది కూడా. సరే, గూగుల్ యాడ్స్ని ఒక త్రాసులా ఊహించుకుందాం. ఒకవైపేమో యాడ్స్ ఇచ్చేవాళ్లకి వాళ్లు పెట్టిన డబ్బుకి మంచి రిజల్ట్స్ రావాలి. మరోవైపు యాడ్స్ చూసే మనలాంటి వాళ్లకి చిరాకు రాకుండా ఉపయోగపడేవిగా ఉండాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే అదే గూగుల్ చేసే అసలైన మ్యాజిక్. సో ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ఇది కేవలం యాడ్స్ కాదని అర్థం చేసుకుంటాం. తర్వాత మనం చేసే ప్రతి సెర్చ్ వెనుకున్న పవర్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత గూగుల్ మన గురించి ఒక ప్రొఫైల్ను ఎలా క్రియేట్ చేస్తుందో తెలుసుకుని కొన్ని స్మార్ట్ టార్గెటింగ్ టెక్నిక్స్ గురించి చర్చిద్దాం. వీటన్నింటి వెనుకున్న అసలైన బ్రెయిన్ అంటే ఏఐ గురించి తెలుసుకుని చివరిగా ఈ జ్ఞానాన్ని మన బిజినెస్కు ఎలా వాడుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇది కేవలం యాడ్స్ చూపించడం కాదు, ఇదొక కాంప్లెక్స్, ఇంటెలిజెంట్ ఎకోసిస్టమ్. అసలు ఆ సిస్టమ్ లోపల ఏముంటుందో చూద్దాం రండి. ఇక రెండోది, గూగుల్కున్న అతిపెద్ద ఆయుధం అదే సర్చ్. ఎందుకంటే ఇక్కడే గదా మనకు ఏం కావాలో మనమే స్వయంగా చెప్తాం. ఆ ఒక్క క్షణాన్ని పట్టుకోవడమే అసలైన టెక్నిక్. దీన్నే కీవర్డ్ టార్గెటింగ్ అంటారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మనం టైప్ చేసే ప్రతి పదం ఒక సిగ్నల్ లాంటిది. యాడ్స్ ఇచ్చేవాళ్లు ఆ సిగ్నల్ను పట్టుకుంటారు. దీన్నే ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే సర్చ్ ఇంటెంట్ టార్గెటింగ్ అంటారు. అంటే వాళ్ల ఉద్దేశమేంటి? ఏదైనా కొనాలనుకుంటున్నారా, లేకపోతే జస్ట్ సమాచారం కోసం వెతుకుతున్నారా? ఆ ఇంటెంట్ను కరెక్ట్గా పట్టుకోవడమే ఇక్కడ పాయింట్. ఓకే, ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. ఎవరైనా బరువు తగ్గడానికి ఉత్తమ చిట్కాలు అని సెర్చ్ చేశారనుకోండి, వెంటనే వాళ్లకి ఫిట్నెస్ కోర్సుల యాడ్స్ ఎందుకొస్తాయి? ఎందుకంటే ఆ సిస్టమ్కి వాళ్ళ అవసరమేంటో అర్థమైపోయింది. దానికి తగ్గ సొల్యూషన్ను వాళ్ల ముందు పెడుతోంది. సింపుల్. కస్టమర్ అవసరాన్ని, దానికి సంబంధించిన యాడ్ను రెండిటినీ నేరుగా కనెక్ట్ చేస్తుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. గూగుల్ కేవలం మనం ఏం సర్చ్ చేస్తున్నామో మాత్రమే చూడదు. అది టైంతో పాటు మన డిజిటల్ ఫుట్ప్రింట్స్ని, అంటే మనం ఆన్లైన్లో ఏం చేస్తున్నామో అంతా గమనిస్తూ మన గురించి ఒక కంప్లీట్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది. అసలు ఆ ప్రొఫైల్ ఎలా తయారవుతుందో చూద్దాం. దీన్నే ఇంట్రెస్ట్ బేస్డ్ టార్గెటింగ్ అంటారు. అంటే ఒక వ్యక్తి ఆన్లైన్లో ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనిస్తుందన్నమాట. వాళ్ళు ఏ వెబ్సైట్స్కి వెళ్తున్నారు, ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, ఏ యాప్స్ వాడుతున్నారు, ఇవన్నీ. ఉదాహరణకు, ఎవరైనా ఎక్కువగా ట్రావెల్ వీడియోలు చూస్తున్నారనుకోండి, గూగుల్ వాళ్ళని ట్రావెల్ లవర్ అని మార్క్ చేస్తుంది. అప్పుడేమవుతుంది? వాళ్లకి ఫ్లైట్ ఆఫర్లు, హోటల్ యాడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అంటే వాళ్ల గతాన్ని బట్టి భవిష్యత్తును అంచనా వేయడమన్నమాట. ఇంట్రెస్టింగ్ గదా? కేవలం మన ఇంట్రెస్ట్లే కాదు, ఇంకాస్త లోపలికి వెళ్ళి డెమోగ్రాఫిక్స్ ఆధారంగా కూడా టార్గెట్ చేస్తుంది. అంటే వయసు, జెండర్, ఇన్కమ్ లెవెల్, వాళ్లకు పిల్లలు ఉన్నారా లేదా, ఇలాంటి చాలా విషయాలు యాడ్స్ను డిసైడ్ చేస్తాయి. అందుకే చూడండి, లగ్జరీ కార్ల యాడ్స్ అందరికీ కనిపించవు. అలాగే పిల్లల డైపర్ల యాడ్స్ కాలేజ్ స్టూడెంట్స్కి కనిపించవు. ఇక లొకేషన్ టార్గెటింగ్. ఇది లోకల్ బిజినెస్లకు ఒక వరం లాంటిది. ఆలోచించండి, హైదరాబాద్లో ఉన్న ఒక రెస్టారెంట్ తన యాడ్ని ఢిల్లీలో చూపించి ఏం లాభం? కరెక్టే కదా? ఈ టెక్నాలజీతో యాడ్స్ కేవలం దగ్గర్లో ఉన్న పొటెన్షియల్ కస్టమర్లకు మాత్రమే చేరుతాయి. ఇది చాలా ప్రిసైజ్, ఇంకా ఎఫెక్టివ్ మార్కెట్. చూశారు కదా, గూగుల్ ఒక వ్యక్తి కంప్లీట్ డిజిటల్ ప్రొఫైల్ను ఎలా క్రియేట్ చేస్తుందో. వాళ్ల ఇంట్రెస్ట్లు, వాళ్ల పర్సనల్ డీటెయిల్స్, వాళ్ల లొకేషన్, ఈ మూడింటినీ కలిపి ఒక పవర్ఫుల్ కస్టమర్ ప్రొఫైల్ను తయారు చేస్తుంది. ఇది అచ్చం డిటెక్టివ్ పనిలాంటిదే, కాని అంతా డేటాతో. సరే, ప్రొఫైల్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ్నుంచే అస్సలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. గూగుల్ కేవలం ప్రొఫైల్ క్రియేట్ చేయడమే కాదు, ఇంకా స్మార్ట్ టెక్నిక్స్తో ఆ ప్రొఫైల్ను వాడుకుంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది డివైస్ టార్గెటింగ్. అంటే మనం ఏ డివైస్ వాడుతున్నామో కూడా గూగుల్ గమనిస్తుంది. డెస్క్టాప్లో ఉన్నప్పుడు ఒకలాంటి యాడ్, అదే మొబైల్లో ఉన్నప్పుడు ఇంకోలాంటి యాడ్ చూపిస్తుంది. ఉదాహరణకి, ఇప్పుడే కాల్ చేయండి అనే బటనున్న యాడ్స్ ఉంటాయి కదా, అవి మొబైల్స్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడి నుంచే డైరెక్ట్గా కాల్ చేయడం ఈజీ కాబట్టి. సింపుల్ లాజిక్. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఆన్లైన్ మార్కెటింగ్లో ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. అదే రీమార్కెటింగ్. మనందరికీ ఈ అనుభవం ఉండి ఉంటుంది. ఏదైనా ఆన్లైన్ స్టోర్లో ఒక వస్తువును చూస్తాం, కాని కొనకుండా బయటకు వచ్చేస్తాం.
ఆ తర్వాత మనం ఏ వెబ్సైట్కి వెళ్ళినా అదే వస్తువు యాడ్ మనల్ని ఫాలో అవుతూ ఉంటుంది. గమనించారా? అదే రీమార్కెటింగ్. అది మనల్ని మర్చిపోనివ్వదు, తిరిగి వచ్చి ఆ కొనుగోలు పూర్తి చేసేలా చేస్తుంది. ఇంకా యాడ్స్ ఇచ్చేవాళ్లకి గూగుల్ ఒక సూపర్ పవర్ ఇస్తుంది. అదే కస్టమ్ ఆడియన్సెస్. దీంతో వాళ్లకు కావలసిన కస్టమర్ గ్రూపుల్ను వాళ్లే సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గత 30 రోజుల్లో ఫిట్నెస్ యాప్లను డౌన్లోడ్ చేసిన వాళ్ళు లాంటి చాలా స్పెసిఫిక్ గ్రూపులను టార్గెట్ చేయొచ్చు. ఇది టార్గెటింగ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇన్ని టెక్నిక్స్, ఇంత డేటా, వీటన్నింటినీ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? మనుషులా? కాదు. దీని వెనక ఉన్న అసలైన బ్రెయిన్, అసలైన మాస్టర్ మైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదే మన 5వ సెక్షన్. ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఇవి రెండూ ఈ మొత్తం సిస్టమ్కి గుండెలాంటివి. ఇదొక స్టూడెంట్లా నేర్చుకుంటూనే ఉంటుంది. ఏ యాడ్కి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఏ కస్టమర్లు కొంటున్నారు, ఈ డేటా అంతా అనలైజ్ చేసి ఫ్యూచర్లో యాడ్స్ను ఇంకా బెటర్గా ఎలా చూపించాలో అదే డిసైడ్ చేసుకుంటుంది. అంటే తన తప్పుల్నుంచే నేర్చుకుని రోజురోజుకి ఇంకా స్మార్ట్గా తయారవుతుంది. సరే, ఇంత టెక్నాలజీ గురించి తెలుసుకున్నాం, బానే ఉంది. ఇప్పుడు మెయిన్ పాయింట్కొద్దాం. ఈ నాలెడ్జ్ను ఒక బిజినెస్ ఓనర్ లేదా ఒక మార్కెటర్ తమ వ్యాపారం కోసం ఒక పవర్ఫుల్ స్ట్రాటజీగా ఎలా మార్చుకోవచ్చు? అదే మన ఫైనల్, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. ఈ ఒక్క వాక్యం మొత్తం కథను చెప్పేస్తోంది. ఇది కేవలం యాడ్స్ చూపించే సాధనం కాదు, ఇది కస్టమర్ మనసును చదివే టెక్నాలజీ. ఒక్కసారి ఆలోచించండి. కస్టమర్కి ఏం కావాలో మనకు ముందుగానే తెలిస్తే దాని పవర్ ఎలా ఉంటుందో. కాబట్టి ఈ విశ్లేషణ చివర్లో ఒకే ఒక ప్రశ్న: ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి సరైన కస్టమర్కు చేరుతోందా, లేకపోతే గాలిలో కలిసిపోతోందా? ఈ టెక్నాలజీని అర్థం చేసుకున్నప్పుడే ఆ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. ఆలోచించండి.